జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో అండి ఇది. చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో ఇది. ఈ వీడియోలో ఎంతో కాలంగా నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఆ విషయం గురించి అర్థం కాక నేను మీకు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను మీకు. చాలామంది అంబేద్కరిస్టులు మనం ఫోన్ కాల్స్ విన్నాము. మీకు పెట్టలేని ఫోన్ కాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఫోన్ కాల్స్లో కూడా చాలామంది అంబేద్కరిస్టులు నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట, చీటికి మాటికి ఒక మాటను వాడుతుంటారు వాళ్ళంతా. ఆ పదం ఏంటి అంటే, ఆ మాట ఏంటి అంటే, అంబేద్కర్ ప్రపంచ మేధావి, ఆయనను మించిన మేధావి ఎవరు లేరు, ప్రపంచ మేధావి, ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా గుర్తించింది, ప్రపంచం మొత్తము అంబేద్కర్ని ప్రపంచ మేధావిగా పిలుస్తుంది. ఈ మాటలు విని 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 నాకు చిరాకు దుబ్బిపోయింది. చిరాకు దుబ్బిపోయింది నాకు. ఎంత మందితో నేను మాట్లాడుతున్నా అంటే, చాలా మందితోని అంబేద్కర్ నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను. సర్రా బాబు, అంబేద్కర్ ప్రపంచ మేధావి, ఓకే, కొంచెం డన్ అందాం. ఏ విషయంలో ప్రపంచ మేధావి? ఎలా మేధావి అయ్యాడు? ఈయనను ప్రపంచ మేధావి అని ఎవరు గుర్తించారు? ఈయన ప్రపంచ ప్రజలకు పనికొచ్చే ఏ పని చేశాడు? ప్రపంచంలో ప్రపంచం మొత్తానికి ఈయన తీసుకొచ్చిన మార్పు ఏంటి అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేశాను నేను. ఒక్కోడు సరిగ్గా సమాధానం చెప్పాడు కదా. ఇలాంటి ప్రశ్నలు వేయగానే, నువ్వు మతోన్మాదివి, నువ్వు ఎస్సీవి కాదు, నువ్వు ఎస్సీ అయితే అడగవు. అదేంట్రా, ప్రశ్న వేయడానికి నా కులానికి ఏం సంబంధం రా? మీరే చెప్తున్నారు ప్రపంచ మేధావి అని. ప్రపంచ మేధావి ఎలా చెప్పండి రా, విని చస్తా నేను. ఏ విషయంలో, ఏ సెగ్మెంట్లో, ఎందులో ప్రపంచ మేధావిరా? నాకు అర్థం కావడం లేదు అసలు. ఇప్పుడు ఈయన ప్రపంచంలో ఏదన్నా కొత్త ఐటమ్ ఏమైనా కనుక్కున్నాడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నా. ఆ పాయింట్స్ నేను చెప్తూ ఉన్నానండి. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈయనను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఆయన ఈ దేశ మేధావే కాదు, అసలు ఈయన మేధావే కాదు నా దృష్టిలో. అత్యల్ప మార్కులతో 35 మార్కులతో పాస్ అయిన ఒక క్యాండిడేట్. ఈయన పుస్తకాలు ఈయన రాసుకుంటూ, నేను చాలా అత్యల్ప మార్కులతో పాస్ అయినా అని చెప్పేసి ఈయన రాసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో కూడా కొన్ని ఉన్నాయి, చూడండి. సో ఇక్కడ నేను అంబేద్కర్ని కించపరచడం అని కాదు నేను చేస్తున్నది. ఇక్కడ అంబేద్కర్ యొక్క నిజ స్వభావాన్ని నేను చూపిస్తున్నా. కానీ మా అంబేద్కరిస్ట్ తమ్ముళ్ళందరూ ఏం చేస్తారంటే, అంబేద్కర్కు జాకీలు పెట్టి లేపుతుంటారు. టక్ 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 టక్. ఆ జాకీలు పెట్టి లేపే దాంట్లో రాజ్యాంగం రాశాడు అనేది ఒక జాకీ, అలాగే ప్రపంచ మేధావి అనేది ఒక జాకీ. ఈ జాకీలకి సమాధానాలు చెప్పండి రాబాయ్ అని అడుగుతున్నాను నేను. నిజం చెప్పాలంటే అంబేద్కర్ పరువు నాశనం చేస్తున్నది, పరువు తీస్తున్నది, ఇంతో కొంత ఆయనకున్న ఆ విలువను కంప్లీట్గా తీస్తున్నది అంబేద్కరిస్టులే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి నాకు. ప్రపంచంలో ఈరోజు మనము ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అని చెప్పేసి పదాలను వాడుతున్నాం. వీటి ద్వారా ప్రపంచంలో మనకు కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ఉత్పత్తి. కరెంటు లేకపోతే అసలు ఏది లేదు, మనకు ఏది నడవదు. ఇలాంటి ఏదైనా కనిపెట్టిండు అంబేద్కర్ ప్రపంచానికి? ఈ దేశం కోసం పక్కపెడదాం, ప్రపంచ మేధావి కదా. ఇలాంటి ఏదన్నా కొత్త పదాన్ని ఏమన్నా ఒక సైంటిఫికల్ కానీ ఏదన్నా కనుక్కున్నాడా? లేకపోతే ప్రింటింగ్ మిషన్ ఏమైనా కనుక్కున్నాడా? లేక కంపాస్ బాక్స్ లాంటిది ఏమైనా కనుక్కున్నాడు? ప్రపంచాన్ని స్థితి గతులను మార్చే కంపాస్ బాక్స్ కనుక్కున్నాడు? అలాంటి
ఏదైనా కొద్ది ఇన్వెన్షన్ చేశాడా? లేదా బల్బుని మనం కనుక్కున్నాడు, బల్బు లాంటిది ఏమైనా కనుక్కున్నాడా? విప్లవాత్మకమైన ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే బల్బు లాంటిది ఏమైనా కనుక్కున్నాడా? లేకుంటే టెలిఫోన్ లాంటిది ఏమైనా కనుక్కున్నాడా? లేకపోతే ఇంటర్నెట్ లాంటిది ఏమైనా కనుక్కున్నాడా? లేకపోతే బ్యాటరీస్, ఇప్పుడు మనం వాడుతున్న బ్యాటరీస్ ఉన్నాయి కదా, అలాంటివి ఏదైనా ఒకటి కనుక్కున్నాడా? లేకపోతే ప్లేన్స్ ఏమైనా కనుక్కున్నాడా? లేకపోతే రిఫ్రిజిరేటర్ లాంటిది ఏమైనా కనుక్కున్నాడా? ఇలాంటి ఎన్నో ఉన్నాయండి. ఇలాంటి వ్యాక్సిన్, ఎక్స్‌రే, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటికి కనుక్కున్న వాళ్ళను ప్రపంచ మేధావి అంటారు. చాలా గొప్ప వ్యక్తులు అంటారు. వీళ్ళు కనుక్కున్నది ప్రపంచం ఇంకొకటి కనుక్కోలే. వీరు ప్రపంచ మేధావి. అంతెందుకండి, మన స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు. మాట్లాడలేడు, కూర్చోలేడు, నడవలేడు, వీల్ చైర్ లేనిది నడవలేడు, మైక్ లేనిది మాట రాదు ఆయనకు. అయినా కూడా ఈ ప్రపంచ స్థితిగతులను మార్చేసిన ఒక గొప్ప మేధావి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ప్రపంచ మేధావి. వాళ్ళనండి ప్రపంచ మేధావి అని. ఈ ప్రపంచంలో ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి వీళ్ళందరికీ, ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వీటన్నిటికీ అమ్మ మొగుడు ఒకడున్నాడు ఇండియా నుంచి, ఆర్యభట్ట. జీరో కనుక్కున్నది. ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్ వస్తువు కనుక్కోవాలన్నా, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ పనిచేయాలన్నా దానికి కావాల్సింది బైనరీ థియరీ, బైనరీ కోడ్. బైనరీ కోడ్ అంటే 0, 1, ఈ 2 అక్షరాలతోనే మొత్తం ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ నడుస్తుంది. అందులో జీరోను కనుక్కున్నది ఆర్యభట్. వీళ్ళందరికీ అమ్మ మొగుడు ఆర్యభట్. ఇంతకుముందు చెప్పిన బల్బు, టీవీ, ఫ్రిడ్జ్, అవి ప్లేన్లు, వీళ్ళు ఏది నడవాలన్నా కావాలి జీరో. కాదంటారా? చెప్పండి, కామెంట్స్ రాయండి. కాదండి, దమ్మున్నవాడు కాదని నిరూపించేవాడు ఉంటుంది, కామెంట్ రాయండి. ఇలాంటి ఏదైనా కనుక్కున్నాడా చెప్పండిరా అంబేద్కరిస్టులు. వీళ్ళని ప్రపంచ మేధావులు అంటారా? ఇది ప్రపంచ మేధావి అంటే ఎలా ప్రపంచ మేధావిరా? నాకు ఏ సెగ్మెంట్లో అంటే, ఓహో, మీరు అనుకోవచ్చు వేరే దేశాలకు పోయి చదువుకోవడంలో ప్రపంచ మేధావా అంటే అంబేద్కర్ కంటే ముందు వేరే విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? అదే అంతెందుకు రా భయ్, ఇగో ఈ బుక్ చూడు. ఈయన పేరు ఏం పేరు తెలుసా? మహర్షి విక్టర్ రామ్జీ షిండే, బాంబే. ఈయన కూడా పూణే అక్కడ నుంచి. నేను ఇగో ఈయన గ్రంథం, ఈయన పుస్తకం చదువుతుంటే బ్యూటిఫుల్ అనిపిస్తున్నా. అంబేద్కర్ పుట్టక ముందు పుట్టి ఈయన కూడా పోయిండ్రా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకొని వచ్చిండు. ఈయన కూడా దళితుడే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకొని వచ్చిండు. అంబేద్కర్ పుట్టక ముందు పుట్టి నేను చూడండిరా. అంటే అంబేద్కర్ ముందు ప్రపంచ విదేశాలు పోయి చదువుకున్న వాళ్ళు లేడా? పోనీ అంబేద్కర్ పిహెచ్డి ప్రపంచంలోనే మొట్టమొదటి పిహెచ్డి తీసుకున్న అభ్యర్థి, క్యాండిడేటా? అంటే అంబేద్కర్ కంటే ముందు పిహెచ్డి చదివిన ఎవరు లేడా? ఈయన పిహెచ్డి చేసినంటే ఎవడో లెక్చరర్ ఉన్నట్టే కదా. ఆ లెక్చర్ నాకు వీడియో తీయండి, ఎవడు చిరాకు దొరుకుతున్నాడు. ప్రపంచంలో ఎవడు లా చేసిన లేడా? ఆ లా చదివిందంటే, ఆ కాలేజ్ ఉందంటే అట్లా లా చదివిన వాళ్ళు ఉన్నట్టే కదా ఆయన కంటే ముందు. ఎందులో రా ప్రపంచ మేధావి? ప్లీజ్ చెప్పండి రా, నన్ను సతాయించకుండా. నన్ను ఫోన్లలో చేసినప్పుడు అంబేద్కర్ ప్రపంచ మేధావి నా బుర్ర తినకండ్రా ప్లీజ్ రా. ప్రపంచ మేధావి అయితే ఎల్ల ప్రపంచ మేధావి చెప్పి చావండ్రా దరిద్రులారా. నేను ఇక్కడ అంబేద్కర్ని అవమానిస్తాను. నేను అంబేద్కర్కు మీరు జాకీలు పెట్టి లేపుతున్నారు చూడు, ఆ జాకీలు పెట్టి లేపుతుంటే చిరాకు దొబ్బుతుంది నాకు. వాస్తవాలను మాట్లాడండి రా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. ఈ దరిద్రం ఎందుకు? ఏ విషయంలో గొప్ప? అరే 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 అరే, ఇప్పుడు అర్థమైందిరా నాకు. మీ పాయింట్ నాకు ఇప్పుడు అర్థమైందిరా తమ్ముళ్ళు, అంబేద్కర్ తమ్ముళ్ళు. నాకు ఇప్పుడు అర్థమైంది మీ పాయింట్ ఏంటో. అచ్చా 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 అచ్చా, రాజ్యాంగం రాశాడని చెప్పేసి ఏమన్నా ప్రపంచం మీద అనుకుంటున్నారా? పాయింట్ ఏంది చెప్పాలన్నారా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. పోనీ ఆ రాసిన రాజ్యాంగంలో 10 దేశాల నుంచి కాపీ కొట్టుకుని రాసుకున్నాం మనం ఆ రాసిన రాజ్యాంగం కూడా. ఒకవేళ ఆ కాపీ కొట్టడం వల్ల ఈయన మన ప్రపంచ మేధావా అంటే చెప్తా వినండి.
ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, జపాన్, రష్యా, యూకే, యుఎస్, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, చిట్ట చివరి ఫ్రాన్స్. ఈ దేశాల నుంచి మనము కొన్ని కొన్ని పాయింట్స్ అక్కడ నుంచి కాపీ కొట్టుకొని రాసుకున్నాం. ఈ కాపీ కొట్టే విధానాన్ని ఏమన్నా కొప్పదీసి కాపీ కొట్టి రాశాడు కాబట్టి ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాశాడు కాబట్టి కాపీ కొట్టి రాశాడు రాజ్యాంగం అని చెప్పేసి అందుకు గొప్ప అంటున్నారా? మరి ప్రతి దేశకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ దేశాల్లో వాళ్ళు రాజ్యాంగాలు రాసుకున్నారు. అది ఒకరు రాసుకుర్రా, 10 మంది రాసుకుర్రా, 100 మంది రాసుకుర్రా కొన్ని పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ దేశాల రాజ్యాంగాలు రాసుకున్నారు. మనము రాసుకున్నాం రాజ్యాంగం. దాదాపు 286 మంది, 290 మంది దాదాపు కూర్చొని రాసుకున్నాం రాజ్యాంగము. అందులో అంబేద్కర్ రాస్తేనే గొప్పోడు మేధావి అని మీరు అనుకుంటే మరి 10 దేశాల నుంచి కాపీ కొట్టిందే ఉంది అందులో. అచ్చా అచ్చా అచ్చా, ఇప్పుడు అర్థమైందిరా నాకు. మీ పాయింట్ ఇంకోటి అర్థమైంది ఇప్పుడు నాకు. ఓ, ఆర్థిక శాస్త్రం చదివిండు కాబట్టి అయినా మన దేశంలో ఆర్బీఐని మొట్టమొదటి ఇన్వెంట్ చేసింది ఆయన్ని అంటున్నారా? అందుకు ప్రపంచం మేధావా? చెప్పండిరా. ఒరే, ఆర్బీఐ అంటే ఏందిరా? బ్యాంకింగ్ రెగ్యులేటరీ అథారిటీ. దీన్ని ఆర్బీఐ అని పేరు పెట్టుకున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థను అన్ని కలిపి ఒక రెగ్యులర్ అథారిటీ అని చెప్పేసి ఆర్బీఐని పెట్టుకున్నాం. అంటే మనకంటే ముందు రెగ్యులర్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ అథారిటీ అనేది విదేశాల్లో లేవా? ఏ బ్యాంక్ అక్కడ రెగ్యులర్? నాకు సిల్లీగా అనిపిస్తుందిరా ఈ వీడియో. నాకు చాలా సిల్లీగా అనిపిస్తుందిరా మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే. ప్రపంచంలో బ్యాంకింగ్ రెగ్యులర్ అథారిటీ లేవారా ఇంకా వేరే? మనకంటే ముందు నుంచి ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల నుంచి కూడా ఈ ఆర్బీఐ వ్యవస్థను కూడా కాపీ కొట్టుకుని రాసుకునేదేరా భయ్. ఇదేం కొత్త వ్యవస్థ కాదు ఇది. అది కూడా విదేశాల నుంచి కాపీ కొట్టుకున్నదే. రాజ్యాంగాన్ని కూడా 10 దేశాల నుంచి కాపీ కొట్టుకుని రాసుకున్నదే. ఏదిరా కొత్తది కనుక్కుని దరిద్రులారా చెప్పి చావండి. ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పకపోతే ప్రతి ఒక్కరు నోరు మూసుకొని కూర్చోండి. ఇంకోసారి ప్రపంచం మేధావి అనొద్దు ఏ విషయంలో. ఈ వీడియో చూస్తున్న నాన్ అంబేద్కరిస్టులు, ఈ అంబేద్కర్ కొంచెం పక్క పెడదాం, వాళ్ళకు బుర్ర ఉండదు, వాళ్ళని పక్క పెట్టేసి మిగతా సోదరులు కులంతో పట్టింపు లేదు, మతంతో పట్టింపు లేదు, ఎవరైనా అంబేద్కర్ ప్రపంచ మేధావి అని అంటే ఎలాగో దయచేసి నా కామెంట్ రూపంలో సమాధానం పెట్టండి, లేదా నా నంబర్ ఉంది, నా నంబర్కి కాల్ చేసి చెప్పండి ప్లీజ్. దయచేసి నా ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకొని నాకు సమాధానం చెప్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.